హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ పార్ట్ వచ్చేసి ప్రేమ చదరంగం పార్ట్ 25 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళకు కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే కథ ఎలా ఉందో కామెంట్ చేసి, నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? విల్లాకి వెళ్ళిన గౌరవ్, గమ్య వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకుంటూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ మంచి స్నేహితుల్లా గడుపుతూ ఉంటారు సమయాన్ని. ఇంకోవైపు పోలీస్ కేసు నుంచి బయటపడడానికి సుజన్ చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆఫీస్లో తన పని తాను చేసుకుంటున్న గౌరవ్ ఫోన్ మోగడంతోనే దాన్ని తీసి మాట్లాడగా ఆ ఫోన్ తన రిసెప్షన్ నుండి రావడంతో మొదట ప్రశాంతంగానే మాట్లాడిన గౌరవ్ రిసెప్షన్ చెప్పిన మాటలు విని అతని మూడంతా పాడైపోయింది. గౌరవ్ విసుగ్గా సరే వారిని లోపలికి పంపు అంటూ ఫోన్ పెట్టేసి టైం చూసుకోగా భోజనం సమయం అవ్వడంతో అతడు గమ్యను భోజనం ఆఫీస్కి తీసుకుని రమ్మనడం గుర్తుకు వచ్చి ఇప్పుడు ఈ టయానికే వీళ్ళు కూడా నా దగ్గరికి రావాలా ఏంటి అనుకుంటూ పిఏకి ఫోన్ చేసి చూడు, గమ్య మేడం వస్తే తనను నేరుగా వెనక డోర్ నుంచి నా పర్సనల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టు అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి ఫైల్ చూస్తూ ఉంటే దేవి, జయంతి నేరుగా గౌరవ్ ఉన్న క్యాబిన్లోకి కనీసం అతన్ని పర్మిషన్ కూడా అడగకుండా వచ్చేసి అతని క్యాబిన్ని చూస్తూ దేవి అతను అనుభవిస్తున్న విలాసానికి మనసులోనే కుళ్ళుకుంటూ ఉండిపోయింది. అయితే జయంతి మాత్రం గౌరవ్ని అప్పటికే చూడక వారం రోజుల పైన అవ్వడంతో మౌనంగా అతని అందమైన ముఖాన్ని చూస్తూ ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ హాయ్ బావా అనడంతో గౌరవ్ దేవి వైపు చూస్తూ చిన్న నవ్వుతో ఏంటి పెద్దమ్మ ఇలా వచ్చావు, ఏదైనా పని ఉందా నాతో? అలా ఏదన్నా పని ఉంటే ఒక చిన్న ఫోన్ చేస్తే నేనే ఇంటికి వచ్చేవాడిని కదా అంటూ ఎదురుగా ఉన్న ఫైల్ని మూసేసి ఏదో గోడకు చెప్పినట్లుగా జయంతికి హాయ్ చెప్పాడు. అయితే దేవి మాత్రం తన ఈర్ష్యను మనసులోనే దాచుకుంటూ ముఖం నిండా సంతోషాన్ని పులుముకుంటూ గౌరవ్తో మంచిగా మాట్లాడుతూ ఎలా ఉన్నావురా, ఆ గమ్య ఇప్పటికైనా నీ దారికి వచ్చిందా లేదా అంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే గౌరవ్ ఏమో అవన్నీ వింటూ గమ్య ఫుడ్ తీసుకొచ్చే సమయానికి వీళ్ళిక్కడి నుంచి పోతారా లేదా అనుకుంటూ ఉన్నాడు మనసులోనే. అయితే దేవి మాత్రం విషయానికి రాకుండా ముచ్చట్లు పెడుతూ ఉండడంతో ఏంటి పెద్దమ్మ నాతో ఏమన్నా పనా అంటూ అడగ్గా దేవి కొంచెం భయంగానే గౌరవ్ అది మరి అంటూ మాటను నాంచుతూ ఉంటే గౌరవ్ పర్లేదు చెప్పు పెద్దమ్మ అంటూ అనగానే దేవి జయంతిని చూస్తూ గౌరవ్ నీకు జయంతి సంగతి తెలిసిందే కదా, తను బాగా చదువుకున్న పిల్ల, అలాగే చాలా తెలివైన పిల్ల కూడా, చూడ్డానికి కూడా కుందనపు బొమ్మలా ఉంటుందిరా. అందుకే జయంతి ఇక ఇలా ఖాళీగా తిరగడం మానేసి జయంతినే తన కంపెనీని తను రన్ చేయాలి అనుకుంటుంది. అలా ఒక నిర్ణయానికి వచ్చి మొన్ననే తన కంపెనీ తరపున తానే ఒక డేటా కాంట్రాక్ట్కి సంబంధించిన కోడ్ని టెండర్గా వేసింది. అలాగే ఆ కాంట్రాక్ట్ని కూడా సంపాదించింది. కానీ తనకు ఇది మొదటి టెండర్, అందుకే కొంచెం ఇబ్బంది పడుతుంది ఒక్కటే చేయడానికి. అలాగే తనకు కొంచెం భయంగా కూడా అనిపిస్తుందట. అందుకే గౌరవ్ తనకు ఈ విషయంలో నువ్వు సాయం చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అనే మాట గౌరవ్ వినగానే సాయమా, సాయం అంటే ఏంటిది పెద్దమ్మ, అది ఎలా చేయాలి, అయినా తన కంపెనీలో చాలా టీమ్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళే హ్యాండిల్ చేస్తారు కదా, ఇంత రిస్క్ ఎందుకు అంటూ ఉంటే దేవి అలా కాదు గౌరవ్, తనే పూర్తిగా దాన్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటుంది. కానీ డేటా విషయం బాగానే చేస్తుంది, కానీ కోడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందట. సో ఆ కోడ్ విషయంలో జయంతికి తన మీద తనకున్న నమ్మకం కన్నా నీ మీదే ఎక్కువ ఉంది. అందుకే గౌరవ్ ఆ టెండర్ని జయంతి పూర్తి చేసేంత వరకు తను నీతో ఈ ఆఫీస్లోనే కలిసి పనిచేస్తుందంటూ గౌరవ్ కుదరదు అనే మాట అతని నోటి నుంచి రాకుండానే దేవి గౌరవ్ని చూస్తూ చూడరా గౌరవ్, నేను ఇప్పటిదాకా ఏమి అడగాలన్నా ఇంతవరకు ఎవరికైనా సరే ఆర్డర్ చేయడమే చేశాను తప్ప రిక్వెస్ట్ చేయలేదు.
మొదటిసారి నిన్ను ఈ విషయంలో నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. ఇది జయంతి టాలెంట్కి సంబంధించింది. నాకు కూతుళ్ళు లేరు, జయంతినే కూతురుగా అనుకుంటున్నా. అందుకే ఈ విషయంలో తను బాధపడడం, తన తండ్రి ముందు తలదించుకోవడం నాకు అసలు ఇష్టం లేదు గౌరవ్. అందుకనే తను సంపాదించిన ఈ టెండర్ సక్సెస్ అవ్వాలి. తనకు కొంచెం సాయం చేస్తే అది చాలు. అలాగే తను ఇక మీదట నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటా. అందుకు నాది గ్యారెంటీ. ప్లీజ్ గౌరవ్ అంటూ మొదటిసారి దేవి తనంతట తానే గౌరవ్ని పట్టుకుంది. అతను టేబుల్ మీద పెట్టిన చేతిని ఆమె చేతుల్లోకి తీసుకుంటూ, గౌరవ్ నా మాట కాదనకు. దేవి టేబుల్ కింద ఉన్న జయంతి కాలు తొక్కడంతో జయంతి ప్లాన్ని అమలుపరుస్తూ ముఖమంతా జాలిగా పెట్టి, గౌరవ్ బావా ప్లీజ్ నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు అవకాశం వచ్చింది బావా, నాకు కొంచెం సాయం చేస్తే చాలు అనడంతో అతను ఆలోచిస్తూ ఉంటే జయంతి మాత్రం, గౌరవ్ సార్ ప్లీజ్ అంటూ, నేను ఇక మీదట నిన్ను ఆఫీస్లో బావా అని కూడా పిలవను, బుద్ధిగా ఆఫీస్కి వచ్చి నా పని నేను చేసుకుంటా అని ఏడుపు ముఖంతో అడగడంతో గౌరవ్ ఇక చేసేదేమీ లేక దేవి చేతి నుండి అతని చేతిని బయటికి తీసుకొని, సరే పెద్దమ్మ, తనని రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పండి, తనకు నేను క్యాబిన్ని కూడా ఏర్పాటు చేస్తా అనడంతో దేవి జయంతి టేబుల్ కిందే ఒకరి చేతులను ఒకరు సంతోషంగా పట్టుకుంటూ, దేవి సరే నేను ఈరోజు నీకు భోజనం ట్రీట్ ఇస్తా పద, అలా తింటూ దాని గురించి మాట్లాడుకుందాం అనడంతో గౌరవ్ మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ, పెద్దమ్మ ఇప్పుడు నాకు కుదరదు, నేను చాలా బిజీగా ఉన్నా, సో మీ ఇద్దరు వెళ్ళండి అనడంతో వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అలా వెళ్తూ ఉన్న జయంతిని చూస్తూ దేవి, చూడు ఇక మీదట జరగాల్సిందంతా కూడా నీ చేతిలోనే ఉంది, వాడిని ఎలా దారికి తెచ్చుకుంటావో నువ్వే చాలా త్వరగా తెచ్చుకో అంటూ చెప్పగా జయంతి, నేను చూసుకుంటా అత్తయ్య అంటూ సమాధానమిచ్చింది. ఇంకొక వైపు ఇంట్లో గౌరవ్కి ఆమెకు కలిపి ఆఫీస్కి క్యారేజ్ పెడుతున్న గమ్య కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ తీయగా ఎదురుగా ధన ఓ అమ్మాయితో కలిసి నుంచుని ఉన్నాడు. అయితే జుట్టుకు కలర్ వేసుకొని కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఫ్యాషన్ పేరుతో విచిత్రంగా బట్టలు వేసుకున్న ధనను చూస్తున్న గమ్య మొదట అతన్ని గుర్తుపట్టలేక ఎవరు మీరు అనడంతో ధన గమ్యని చూపులతోనే తినేస్తూ, చీరలో బుట్ట బొమ్మలా ఉన్నావు, కానీ నేను నిన్ను నాకు నచ్చే షోకేస్ బొమ్మలా ఎప్పుడు చూస్తానో ఏమో అనుకుంటూ, గమ్య నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనగానే గమ్య అతనిని అప్పటికి గుర్తుపట్టడంతో అతని పిలుపులో తేడాని గమనించి చురుగ్గా చూడడంతో ధన ఆమె చూపును ఏమాత్రం పట్టించుకోకుండా అతని పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూస్తూ, తను గమ్య గౌరవం ఉన్నాడు కదా అతని భార్య, నాకు వదినవుతుంది అంటూ దర్జాగా వచ్చి సోఫాలో కూర్చొని వంటల వాసన కమ్మగా వస్తుంటే, వంట అయిందా, ఏం వంట చేసావేంటి, అన్నీ అన్నకేనా, నా కోసం నీ దగ్గర వడ్డించడానికి ఏమన్నా ఉందా లేదా అంటూ అడగ్గా గమ్యకు ధన మాట అస్సలు నచ్చడం లేదు. అలాగే అతని చూపు కూడా నచ్చకపోవడంతో అక్కడికి పనివారిని పిలిచి, చూడండి తనకు ఏం కావాలో అడిగి వండి పెట్టండి, నేను భోజనం తీసుకుని వెళ్ళిపోతున్నా అంటూ ఆమె ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ధన, అదేంటి, నేను వచ్చిందే నీకోసం, అదే నేను వచ్చింది మీకోసం, కానీ నువ్వు ఎటో వెళ్ళిపోతున్నావు, ఎక్కడికేంటి. గమ్య అతని వైపు కూడా కనీసం చూడకుండా ఆమె నడకను కూడా ఆపకుండా, నా భర్త కోసం భోజనం తీసుకుని పోతున్నా అని గడప దాటి వెళ్ళిపోయింది. ధన ఆమె పోయేదాకా తననే చూస్తూ ఆ ఇంట్లో ఉన్న పనివారందరినీ ఒక చోటికి పిలిచి, చూడండి మీకు ఈరోజు ఆఫ్ డే, ఇక్కడి నుంచి మీరందరూ వెంటనే వెళ్ళిపోండి అంటూ చెప్పి వారందరినీ పంపించేసి అతని పక్కనే ఉన్న అమ్మాయిని చూస్తుంటే ఆమె మాత్రం ధన చూపులను అర్థం చేసుకుంటూ, ధన ఈసారి నీ టార్గెట్ చిన్నదైతే కాదు, చాలా పెద్దది, అలాగే తేడా వస్తే నీ మెడ మీద తల ఉండదు అనడంతో ధన నవ్వుతూ, చూడు అది నాకు సులభంగా దొరకడం కూడా నాకంత ఇష్టం లేదు, అలాంటి అందాన్ని పొందడం కోసం ఎన్ని తప్పులైనా చేయొచ్చు అంటూ గమ్యని చూస్తూ
చూస్తున్నప్పుడు అతనికి పుట్టిన కోరికలను తీర్చుకోవడం కోసం ఆ అమ్మాయి వైపు చూస్తూ, ఏంటే నీకు రాత్రి నొప్పులు తగ్గాయా లేదా అంటూ ఉంటే, ఆ అమ్మాయి ధన ఉద్దేశం అర్థం చేసుకుని తన బ్యాగ్లో ఉన్న పెయిన్ కిల్లర్ని తీసుకుని వేసుకుంటూ, నీ దాటికి తట్టుకోవడం కష్టమే, అయినా సరే తరువాత నేను 2 బీర్లు వేసుకుంటే నొప్పులు వాటంతట అవే మాయమైపోతాయిలే అంటూ ఉండగానే ధన ఆమె జుట్టును గట్టిగా పట్టుకుని వెనక్కు లాగి ఆమె కంఠం భాగంలో కొరుకుతూ ఒక్కసారిగా ఆమె డ్రెస్ని పట్టుకొని గట్టిగా లాగేయడంతో అసలే అది సింగిల్ పీస్ అవ్వడంతో చిరిగిపోయింది. అందువల్ల ఆమె ఇన్నర్స్ కనిపిస్తూ ఉంటే ఆమె తెల్లటి శరీరం నిండా రాత్రి అతనితో ఆమె అనుభవించిన సుఖానికి తాలూకు గుర్తులు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే మాత్రం ఆమె మీద జాలి చూపించకుండా అలాగే ఆమెను సోఫాకు ఆనించేసి ఆమె మీదకు ధన కూర్చుంటూ ఆమెను చేతులతో ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటూ ఉంటే ఆ లేడీ కూడా ధన ఇస్తున్న సుఖానికి బానిస అవుతూ మత్తుగా మూలుగుతూ మరింత గాఢంగా ఆమె శరీరానికి ధనను హత్తుకుంటూ, ధన, నువ్విప్పుడు గమ్యని నాలో ఊహించుకుంటూనే ఇంతలా చేస్తున్నావు కదా, రేపు తనతో కూడా నువ్వు ఇలాగే ఉంటావా అంటుంటే ధన ఆమె ఎద మీద పంటిగాట్లు పెడుతూ ఆమెను ఈసారి అతని మీద కూర్చోబెట్టుకుంటూ, చూడు, తను చాలా ప్రత్యేకమైనది, అందుకే తనకు ఏ మగాడు కూడా ఈ భూమి మీద ఇవ్వలేనంత సుఖాన్ని నేనిస్తా. మీరు ఎలా అయితే నా కోసం వెంపర్లాడతారో తను కూడా ఒక్కసారి నాతో కలిస్తే చాలే, నాతో శృంగారం అంటే పడి చచ్చేలా చేస్తా అంటూ ఆమెను ఆ ఇంట్లో ఎవ్వరూ లేని ఒంటరితనంలో అతనికి నచ్చిన విధంగా నచ్చినట్లుగా అతను సుఖపడుతూ తనను సుఖపెడుతూ 2 గంటల తర్వాత ఆమెను వదులుతూ కొంచెం బ్రేక్ ఇచ్చి మరోసారి ఆమె మీదకు చేరిపోతూ, నీకు నేను చెప్పిందంతా బాగా గుర్తుంది కదా అంటూ అడగ్గా ఆ లేడీ ధన నడుం చుట్టూ కాళ్ళను పెనవేస్తూ, హా, గుర్తుంది అంటూ అతన్ని మరింత రెచ్చగొడుతూ చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోయారు వారిద్దరూ. క్యారేజ్ తీసుకుని గౌరవ్ పిఏ వెనక గమ్య నడుస్తూ ఉంటే ఆమె అందాన్ని ఎదురుగా చూస్తూ ఆమె సరైన కొలతలను కంటి నిండా చూసుకుంటూ ఆ కంపెనీలో పనిచేస్తున్న మగవాళ్ళు కళ్ళతోనే ఆమెను తినేసేలా చూస్తూ ఉన్నారు. అలా కొద్దిసేపటికి వారి కళ్ళ ముందు నుంచి ఆమె కనుమరుగైపోయింది. గమ్య గదికి వెళ్ళగానే గౌరవ్ అప్పటికే తన కోసం ఆ రూమ్లో ఎదురు చూస్తూ ఆమె రావడంతోనే ఆ గది తలుపులను వేసి ఆమె చేతిలో ఉన్న క్యారేజ్ని లాగి పక్కన పెట్టి ఆమెను అమాంతం నడుమును చుట్టేసుకుని అందుకుని, నా రౌడీ మామూలు నాకు కావాలి, పొద్దున కూడా నువ్వు ఇవ్వకుండా నా నుంచి తప్పించుకున్నావు అంటూ ఆమెను అలాగే అతని కాళ్ళ మీద నుంచోబెట్టుకుని గమ్య పెదవులతో అతని పెదవులకు పని చెబుతూ ఉంటే గమ్య మాత్రం అతనిని ఏమీ అనకుండా అతని చొక్కా కాలర్ పట్టుకుంది పడిపోతానేమోనన్న భయంతో. వారి మధ్య గడిచిపోయిన ఈ 15 రోజుల సమయంలో ముద్దులు చాలా కామన్ అయిపోయాయి. గమ్య కూడా అతని ముద్దులకు బాగానే అలవాటు పడింది. అలా ఒక 10 నిమిషాల తర్వాత ఆమెను వదిలి గమ్యనే చూస్తూ, ఏంటి గమ్య, ఈ ముద్దు కొంచెం తేడాగా ఉంది, నాకు తెలిసి ఇప్పుడు నీ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్లా అనిపిస్తుంది, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, కొంపతీసి నాకు ఈ బలవంతపు బ్రహ్మచర్యానికి ఇక్కడే విముక్తి ప్రసాదిస్తావా ఏంటి అంటూ అతను సోఫాలో కూర్చుంటూ అతని ఒడిలోకి ఆమెను లాగి కూర్చోబెట్టుకుంటూ ఆమె భుజం మీద ప్రేమగా గడ్డం మానించి అడుగుతూ ఉంటే గమ్య మాత్రం అతని చేతులు ఆమెతో చేస్తున్న చిలిపి పనులకు ఆ చేతులు రెండింటిని ఆమె చేతుల్లోకి తీసుకుని బంధించేసి ఇంట్లో జరిగిన సంఘటన చెబుతూ, ధన ఎవరో అమ్మాయిని తెచ్చాడు అంటూ దాని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటే గౌరవ్
చూడు గమ్య, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నేను ఇంటికి వచ్చాక చూసుకుంటాలే. అలాగే నువ్వు వాడిని ఏమీ అనకు అంటూ భోజనం తినడం అయిన తరువాత ఓ గంట ఆమెతో కొంచెం సరదాగా గడిపి ఆమెను ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు జయంతి గౌరవ్ ఆఫీస్లో అడుగుపెట్టిన తరువాత ఏ విధంగా అతన్ని సొంతం చేసుకోవడానికి ప్లాన్స్ చేయబోతుంది? ధన ఎలాంటి ప్లాన్తో గమ్య కోసం ఆ విల్లాలో అడుగుపెట్టాడు? ఈ ప్రశ్న సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథ ఎలా ఉందో ఉబుల్లి కామెంట్ రాసి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా కొంచెం.